ना पाते ये आपाती के खेत ना आपाती సన్మానానికి వెళ్తే శాస్త్రీయ సంగీతం, వీణలు, ఓణీలు, కమ్మని అగరొత్తుల పొగ. అదే పబ్బుకెళ్తే మిడ్డీలు, చడ్డీలు, లౌడ్ మ్యూజిక్, సిగరెట్ల పొగ, మందు. చిచ్చి 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 పబ్బుకే పోదాం. మహేంద్ర బాహుబలి మహేంద్ర బాబు నువ్వెందుకురా ఇక్కడ? ఏ ఎవరైనా వస్తారు కదా? ఓకే, అర్థమైంది. బాగా చలిగా ఉంది కదండి. లే, ఏ ఎవరైనా వస్తారు కదా? నేను వచ్చాను కదా. ఏయ్ ఆ? లే, అరే నేను వచ్చాను కదండి. లే. ఎక్కడ కూడా అండి. ఏమ్మా నేను కూర్చోలేక తగ్గిలిపోద్ది నీకు. సినిమా రన్ టైం 3 గంటల 45 నిమిషాలు అంత మావా. అందుకే టిఫిన్ లంచ్ పెట్టుకుని బాక్స్ తెచ్చుకున్నా, ఛార్జింగ్ కోసం పవర్ బ్యాంక్ కూడా తెచ్చుకున్నా. అమ్మయ్య, పాడ్కాస్ట్ పెట్టేసిన బాబుల గురించి. నెక్స్ట్ ఏ పాడ్కాస్ట్ పెడతాం? నెక్స్ట్ వెరైటీగా పెడతాం పాడ్కాస్ట్. సర్లే, ఫోన్ మర్చిపోయా, ఛార్జ్ పెట్టే కదా, రేపే కదా రిలీజ్ బాబు ఎపిక్ 1 or 2 మిక్స్. మర్చిపోయినా, మనం వీడియో పెట్టి 29th అయింది, రేపే కదా, 30 రేపు. షట్, అలా పెట్టుకోరా, ఫోన్ తీసుకు అలా పెట్టుకొని ఇంకా పనుకున్నాం. తినేసి ఫోన్ ఉంటే రాత్రి వాడతా కదా. సో సరే, పొద్దున్నకి లేసి ఇక వీడియో వేద్దాం. ఇప్పుడు పోయి తినేసి పనుకోవడం, అలా పెట్టుకొని పనుకోవడం. ఇక పొద్దు ఎప్పుడు షో ఉంది నైట్ ఇక చుట్టూ అవుతాయి కదా. సో పోదాం ఇక. అమ్మ, ఇప్పుడప్పుడు చూడాల్సిన బాబులది ఎపిక్ 3 hours. సరే, పోయి తినేసి పనుక్కొని అలా పెట్టుకొని పనుకున్నాం. రేపు పొద్దుడే అమ్మ పోదాం ఇంకా. Few moments later. అమ్మయ్య, తిన్నాం ఇంకా పనుకోవడం బాకీ. మర్చిపోయినా, అలానే పెట్టుకోవాలి. రేపు సినిమా కొడుకున్నాం, మర్చిపోయాం. అలా పెట్టుకోవాలి. అమ్మయ్య, అలా పెట్టుకున్నాం. 7:30 పెట్టుకున్నాం. ఎందుకంటే 1 గంట సేపు రెడీ అయ్యి మొక్కడిలకి రెడీ అయ్యి పాద ఏర్పోవాలి కదా. సరే ఇంకా అనుకున్నాం. నిద్ర వచ్చేస్తుంది. రేపు పొద్దు వీడియో వేద్దాం పనుకున్నాం. నిద్ర అసలు బాగా వస్తుంది ఇద్దరు. అబ్బా అయ్యా, Later that night. ఎంత చేద్దాం అంటే అప్పుడే అయిపోయిందా 7:30. పాము పనిచేయాలి, అలా పనిచేసిన అంటే వీడియో అవుతుంది కదా 7:30. తొందరగా వీడియో వేసి వెళ్ళిపోదాం. లేట్ అవుతుంది ఒకటి 9:30 షో. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఐఫోన్ వ్లాగ్స్. సో అందరు ఎట్టున్నారు, బాగుంటారా? సో రీసెంట్గా నా పాడ్కాస్ట్ చూసినారా? నేను నిన్న మొన్న పెట్టాను. సో చూసేయండి, పైన లింక్ ఇస్తాను, లేకపోతే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అంటే ఎన్కే ఇస్తారు, చూసేయండి ప్లీజ్ గైస్. బాగా చేసిన ఎడిట్ అయినాయి, గొంతు బాగాలేకపోయినా బాగా చేస్తున్నాయి, ఎడిట్ బాగా చేస్తాను ప్లీజ్ గైస్. నెక్స్ట్ పాడ్కాస్ట్గా వస్తుంది, సెకండ్ పాడ్కాస్ట్ నెక్స్ట్ వీక్ లోపు వస్తుంది. నెక్స్ట్ వీక్ వెయిట్ చేయండి, బాగుతుంది నా పాడ్కాస్ట్ కూడా బాగా చేస్తా.
సో ఈ వీడియో కూడా వచ్చితే లైక్ చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ లాస్ట్ రోజు చూడండి. అందరూ యూట్యూబ్లో అందరూ లాస్ట్ రోజు సూపర్ ఉంటుంది. అడ్జుడియేటర్ బా ఎక్స్పీరియన్స్ చూడాలి. సో వెళ్ళిపోవాలి, ఇంకా లేట్ ఎందుకు, తొందర వెళ్ళిపోవాలి. సో లెట్స్ గో టు ద థియేటర్ అండ్ ఎంజాయ్. లాస్ట్ రోజు చూడండి. ఓకే, వాచ్ టిల్ దెన్. ఓకే, లెట్స్ గో టు ద థియేటర్. అమ్మాయి గాస్ వెళ్ళిపోదాం. చూసినారా మార్నింగ్ బాగా ఎండ, మొన్న వరకు వర్షం పడింది, ఇప్పుడేమో బాగా ఎండ పడుతుంది. సరే వెళ్ళిపోదాం, టైంలో వేస్తుంది కదా, దూరం వేసింది ఆల్రెడీ. సారీ, గెలిపోదాం. బా ఎండ ఉంది, సూపర్ ఉంది ఎండ. చూడండి పైన చూడండి, బా సన్నీ, వర్షం అవుతా అనుకున్నా సన్నీ ఉంది. సర్లే ఏ ఒకటి పోదాం, టైం వెయిట్ అవుతుంది, చాలా లేట్ అవుతుంది, వెళ్ళిపోదాం ఇక. సో కింద వెయిట్ చేస్తాను, బైక్ తీసుకున్నాను అందుకే. సో వెళ్ళిపోదాం. సో ఇంకా లిఫ్ట్ వరకు వచ్చాం, లిఫ్ట్ వరకు కిందకి వచ్చేసాను గైస్. సో వెళ్ళిపోదాం కిందికి. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా కిందికి వెళ్ళిపోదాం. సో లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది వీడియో. సో వెళ్దాం. ప్లస్ ఈరోజు మా జాతర. సో వచ్చేసిన కిందికి. సో ఫైనల్ కిందకి వచ్చేసినాం, చూడాలి. సో వెళ్ళిపోదాం. చూడండి ఎంత సన్నిగా ఉండవు వీళ్ళు అసలు. పాప ఇంకా వెళ్ళిపోదాం తొందరగా. బైక్ బుక్ చేసిన వస్తాం, రావడం లేట్. ఇంకా బాబా సన్నిగా ఉంది, ఏ సన్నిగా ఉంది, సూపర్గా. ఎండ బాగుంది, వర్షం బాగుంది. సరే ఏదో వెయిట్ చేద్దాం ఇంకా. సో వచ్చేసిన బైక్. సో వెళ్ళిపోతున్నాం చూడండి. సో ఇక తొందరగా పోవాలి. 8:30 అయింది గైస్. నేను పోతాను ఇప్పుడు. సో 8:30కి నేను స్టార్ట్ అవ్వాల్సింది, ఇంకా లేట్ అయింది. 9కి స్టార్ట్ అవుతుంది, చూస్తున్నారా. సో నేను సో వెళ్ళిపోదాం తొందరగా. సో లేట్ అయింది, బస్సు కూడా వస్తుంది చూస్తున్నా. సో తొందరగా వెళ్ళిపోదాం, చాలా లేట్ అయిపోయింది. సో తొందరగా వెళ్ళిపోదాం, ఇంకా రీచ్ అవుదాం ఇక్కడ. సో ఫైనల్ రీచ్ అయినా అచ్చు 8:30కి. చూడండి అచ్చు 70 ఐసీ డీటెయిల్. సో వచ్చేసినాం ఫైనల్లీ అచ్చు 8:30కి. సో పోయినా లోపలికి. సో తక్కువ మంది ఉన్నారు. సో చూడండి బ్యానర్స్, పోస్టర్స్. సో తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది వస్తారు అక్కడ. పోతున్న హౌస్ఫుల్ పోస్టర్స్ చూడండిగా. సో ఉన్న లోపల ఉన్నారు, పోయిగా చూసిన ఇదే మన సర్కిల్ పోయేది. సో సో అందరూ పోతారు పోయిగా. సూపర్, అందరూ వస్తాం ఇక్కడ. కట్టెను సూపర్ ఉంటుంది, కట్టెను చూడండి బాగుంటుంది. సో కిందికి వెళ్దాం. మన సీట్ ఎక్కడో తెలియదు కానీ. సో మన సీట్ ఇక్కడ అనుకుంటా. సో వెళ్ళిపోదాం. ఇప్పుడు అందరూ వస్తున్నారు, కట్టె వెయిటింగ్ కోసం వెయిటింగ్ మనం. సరే కూర్చున్నాం, మన సీట్ దొరికినట్టుంది. మా సీట్ దొరికింది వచ్చింది. ఇక్కడ చూసినారా బైక్ నుంచి కట్టడానికి సూపర్ ఉంది కదా. సో బాబా అప్పుడే డ్యాన్స్ పాట పెట్టారు, డ్యాన్స్ వేస్తారు చూసినారా. సో ఇక చూడండి అప్పుడే ప్రభాస్ ఫ్యాన్స్ డ్యాన్స్ వేస్తారు. ప్రభాస్ ఫ్యాన్స్ కట్టె ఎత్తుతున్నా కదా ఫైనల్లీ. బిల్లా సాంగ్ పెట్టారు, సూపర్ ఉంది. సో బ్యాక్గ్రౌండ్ మీరు వినొచ్చు, బిల్లా బిల్లాని బిల్లా సాంగ్ బాగా పెట్టారు. కట్టను చూడండి గైస్ ఎంత మెల్లగా తీస్తారో. ఇట్స్ ఎమోషన్. ఆ కట్టను తీస్తుంది మనకి ఎమోషన్. సినిమా ఒక సినీ ఫైవ్లో సినిమా లాగా ఎమోషన్. ఇట్స్ ఎమోషన్ గైస్, ఇట్స్ ఎమోషన్. సో గతసేపు ప్రభావం చాలాసేపు మెల్లగా అవుతుంది. సో ఇక్కడ చూడండి అందరూ వెయిటింగ్, సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని. కట్టను తెరవంటారు తొందరగా అని అంటారు అందరూ. సో సో తొందరగా. సో ఫైనల్ కట్టను టెస్టారు. సో అమ్మాయి అయిపోయింది గైస్. వెనకాల ఏదో బైక్ నాస్ వస్తుంది, వెయిట్ నమ్మకాన్ని. సో ఓకే అయిపోయింది గైస్. సో బాబా డ్యాన్స్ మళ్ళీ. సో చూసినారా. సో డ్యాన్స్ అయ్యారు బాబా. కట్టా టెస్ట్గా సినిమా స్టార్ట్ అయ్యాడు ఒకటే. అర్జున్ థియేటర్ 70mm. సో అర్జున్ థియేటర్ 70mm చూసిన ఈ థియేటర్కి మనం వచ్చింది, అర్జున్ థియేటర్. సో ఫైనలీ సినిమా స్టార్ట్ అయితే పోతుంది.
సో ఓ ఫ్యాన్స్ ప్రభాస్ రాజా ఓ డ్రైవర్ ఫ్యాన్ ఉంటాను ఎవరో సూపర్. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. ఓకే ఓకే అటువైపు ఓ ఓకే వెయిట్ చేద్దాం. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందేమో. అరే సినిమా స్టార్ట్ కాంట్రా బాబు. చాలా రే ప్రభాస్. ఓకే 2 pounds పేజ్. ఓకే సార్ సినిమా స్టార్ట్ అవుతుంది కదా ఫైనలీ. ఎస్ ఫైనలీ సినిమా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసేయండి మొత్తం వీడియో లాస్ట్ నేను వీటికి వచ్చా చెప్తాను. ఓకేనా చూసేయండి.
భారతీయ చలనచిత్ర కిరీటాలకి తెలుగు వంశం ప్రాంతీయ చలనచిత్రాల ప్రపంచ వ్యాప్త సన్మానానికి అతని అడుగు శ్రీకారం. ఇది నమ్మితే లోకాన్ని గెలవగలిగే రాజసం అబ్బా అయిపోయింది కదా, వాటర్ గిట్ట అన్నీ పెట్టి అయిపోయింది గడిపోవడం. వాటర్ అన్నీ పెట్టి లాస్ట్ ఫోన్ అయిపోయిన తర్వాత కూడా ప్రొఫెషన్స్ మామూలు వాటర్ గిట్ట అన్నీ పెట్టారు. వెళ్ళిపోదాం. ఇక్కడ చూసినాను చాలా ఉన్నారు. ఇక్కడ కూడా అయితే థియేటర్ ప్రభాస్ థియేటర్ అది. సో ఓకే, అందరూ పోతుంది వెళ్ళిపోయిన మనం కూడా. సో అందరూ వెళ్తారు. వెళ్తాం మన ఇంటికి వెళ్ళిపోదాం. లేట్ అయిపోయింది, మధ్యాహ్నం 2 అయింది కదా. సో వెళ్ళిపోదాం. సో వెళ్ళిపోయాం ఇక ఇంటికి వచ్చేసినది ఫైనలీ. సో ఇంటికి వెళ్ళిపోదాం ఇక ఫైనల్ లోపలికి వచ్చినాం. మధ్యాహ్నం 2 అయింది. మార్నింగ్ 9:30 స్టార్ట్ అయితే 22 ఎండ బాగుంది, మేఘాలు కూడా బాగున్నాయి, సీనరీ కూడా. సో వెళ్ళిపోదాం ఇక పదాన్ని గైస్, తొందరగా వెళ్ళిపోదాం ఇక. సో ఫైనల్ వచ్చిన డోర్ గారికి. సో రివ్యూ అన్నీ చెప్పాట. ఫస్ట్ రూమ్ కదా. సో లెట్స్ గెట్ టు ద రూమ్. సో హాయ్ గాయస్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఐఫోన్ వ్లాగ్స్. సో చూసినా మన వీడియో. సో అయిపోయింది సినిమా కూడా. ఓకే బాగుంది. 1 and 2 బాగా కలిపి తిట్టాడు, కానీ కొన్ని సీన్స్ డీ చేసాడు. ముఖ్యంగా పార్ట్ 1 మన కిచ్చా సూజ్ ఉంటాడు. కిచ్చా సూజ్ పెద్ద ఈగారు విలన్ ఆయన ఉంటాడు, కానీ ఆయన చేసిండు, ఆయన పార్ట్ మొత్తం చేసిండు రాజమౌళి గారు. సో వాయిస్ ఓవర్ బాగా ఇచ్చారు రాజమౌళి గారు. సూపర్, అయితే సూపర్. ఐ లైక్ ఇట్, నాకు బాగా నచ్చింది. సో వెయిటింగ్ ఫర్ 3 బాబాయ్ 3 ఉన్నట్ట, కానీ ఇప్పుడు జస్ట్ 2 years అలా. అప్పటికి మనం పిల్లలు అవుతాం. సరే, ఇప్పటికి మనం బాబాయ్ చాలు మనకి. సో వీడియో నచ్చితే లైక్ నా రివ్యూగా రీల్స్కి రీల్స్ గైస్. అసలు బాబాయ్ ఎపిక్ అంటే 1 and 2 కాకపోతే ఎపిక్ అవుతుంది. ఒకవేళ మా ఫ్యూచర్లో సన్ను వచ్చి నాన్న మీరు మీ భవిష్యత్తులో ఎపిక్ మూవీ ఏం చూసారంటే
నేను చెప్తాను, అరే నా కొడుక నేను చూసిన బాబుది ఎపిక్ రా, అదే పెద్ద ఎపిక్ నా లైఫ్లో, అదే సినిమా చూసిన అని చెప్తా. అది సూపర్ బాబుది ఎపిక్, ఇంటర్నేషనల్ సూపర్ గైస్. ఇలా మూమెంట్ ఎవరు చూస్తారో తీరో వెయిటింగ్, ఎవరు బ్రేక్ చేస్తారో, ఎవరు బ్రేక్ చేస్తారో రికార్డ్స్. ఇలాంటి మూవీ బ్రేక్ రికార్డ్ చేసి పెద్ద మూవీ చూద్దాం ఎవరో వస్తారు ఫ్యూచర్లో. సో అలా మన పోస్ట్ కార్డ్ వచ్చింది, ఫస్ట్ పోడ్కాస్ట్ అబౌట్ బాహుబలి ప్లేస్. నా చిన్నప్పుడు పోయినా అనగా డ్రామా సిటీ సెట్ షూటింగ్ అది మొత్తం పెట్టే పాడ్కాస్ట్లో చూడండి. సో పైన లింక్ ఇస్తారంటే ఇది ఇస్తారంటే లాస్ట్ ఎండి కాస్త చూడండి ప్లీజ్ గైస్. పాడ్కాస్ట్ బాగుంటుంది చూడండి. నెక్స్ట్ పాడ్కాస్ట్ కూడా వస్తుంది. సో అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ట్రైలో డిఫరెంట్ ట్రై చేస్తాం. మీకు లైక్ షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రొఫెసర్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ మళ్ళీ స్పీడ్ 1 year 2 years అటు ఫోర్ అయితే కన్ఫర్మ్ నెక్స్ట్ ఇయరే. స్పీడ్ ఒకటే. సో చూద్దాం. రాసాబ్ అయితే నెక్స్ట్ ఇయర్ 2 సినిమా వస్తాయి. ఒకటి జనవరికి, ఒకటి రాసాబ్ ఫస్ట్, రాసాబ్ అంటే జనవరి 2 వస్తుంది. ఫాస్ట్ అంటే ఏప్రిల్లో అట్లా వస్తుంది. సో 2 చూద్దాం. సో ఇది కూడా నచ్చితే లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రివ్యూ కాదు ఇది కాదు, నా రియాక్షన్ కూడా. ఐ ఎక్స్పీరియన్స్ ది బాబుల్ ఎపిక్ మ్యాన్ ఫకింగ్ ఎక్స్పీరియన్స్ అని ఇలాంటి మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. రాసి పెట్టున్నారా సరే కానీ. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభాస్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దాన్ని సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నెక్స్ట్ వీడియో బాయ్. బాహుబలి కోసం మా శివుడు తలపెట్టిన గమ్యం ఏమిటో నాకు తెలియలేదు. తన మరణం ఆ ప్రయాణానికి నాంది మాత్రమే అని, ఆ గమ్యం వైపు వేసే మొదటి అడుగని తెలియలేదు. తన కోసం దేవతలకి అసురులకి మధ్య జరిగిన ఈ యుద్ధం ఆ యోధుని ప్రయాణంలో 2వ అధ్యాయమని తెలియలేదు. తప్పుకో విశ్వాసుర, బాహుబలికి శిక్ష తప్పదు. సోదరా ఇంద్ర, నీకు బాహుబలి కావాలంటే నన్ను గెలిచి తీసుకో. ఎవరు కాపాడతారు ఇప్పుడు? అదే ప్రశ్న ఇంద్ర, ఇప్పుడు నిన్నెవరు కాపాడతారా? ఈ 14 లోకాల మనుగడ ఒకే ఒక మానవుడి చేతిలో. ఆ శక్తి పేరే బాహుబలి. Oh my god! Oh shit! నాయన ఫ్లాష్ మ్యాన్! Oh my god! అన్నా నమ్మలేకపోతున్నాను అన్నా. ఏదేమైనా కానీ ఐ ఎంజాయ్డ్ అ లాట్ రా. సేమ్ ఇయర్ సార్. ఈ చిట్ ఆనందాలే కదరా జీవితం అంటే. ఒక్క అవకాశం కావాలి, ఒక్కటి. నన్ను నన్నాను 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 నన్నానా